శివరాత్రి రోజు శివయ్యకు అభిషేకం చేసేటప్పుడు మనందరికీ ఒక ముఖ్య సందేహం ఉంటుంది. అదేమిటంటే పసుపు నీళ్లతో లేదా కుంకుమ నీళ్లతో స్వామి వారికి అభిషేకం చేయవచ్చా? దీని గురించి మరియు అభిషేకంలో పాటించవలసిన ముఖ్య నియమాల గురించి తెలుసుకుందాం. శివరాత్రి పర్వదినాన పరమశివునికి చేసే అభిషేకం కోటి పుణ్యఫలాన్ని ఇస్తుంది. అయితే అభిషేకం చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అభిషేకానికి స్టీలు పాత్రలు కాకుండా వెండి లేదా ఇత్తడి పాత్రలను వాడడం మంచిది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, రాగి పాత్రలో పాలు పోసి అభిషేకం చేయకూడదు. పంచామృతాలతో అంటే ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారతో స్వామివారికి అభిషేకం చేయాలి. అభిషేకం చేస్తున్నప్పుడు మనసులో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి. అభిషేకం చేసే సమయంలో చేతికి వెండి లేదా బంగారం ఉంగరం ధరించడం మంచిది. ఇక పసుపు కుంకుమల విషయానికి వస్తే శివయ్యకు విభూది అత్యంత ప్రీతిపాత్రమైనది. పసుపు కుంకుమలను అమ్మవారి పూజకు వాడి శివయ్యకు విభూతితో అభిషేకం చేయడం మంచిది. ఓం నమః శివాయ.